హాయ్ మావా, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది బ్లాగ్ అయితే తీసి. ఈరోజు అయితే ఏరియా 83కి అయితే వచ్చాము. సో ఇదైతే సెకండ్ టైం ఉంది ఏరియా 83కి అయితే. ఇదైతే బెంగళూరు బనేర్ఘట్ట రోడ్లో అయితే ఉంది. సో మీకు లాస్ట్ టైం అయితే అన్ని యాక్టివిటీస్ ఉన్నది. అప్పుడే లాస్ట్ టైం ఫస్ట్ బ్లాగ్ అయితే ఉంటుంది, అందులో అయితే అన్ని యాక్టివిటీస్ అయితే లేవు. ఈసారి ఎక్స్ట్రా డర్ట్ కార్టింగ్, తర్వాత కొన్ని స్వింగ్స్, ఎక్స్ట్రా పూల్స్ అన్ని తీసుకున్నాము. సో ఆ యాక్టివిటీస్ అన్ని అంటే లాస్ట్ వరకు చూడండి. ఈసారి అయితే బాగుంటుంది, లాస్ట్ టైం ఉన్నంత బోరింగ్ అయితే ఉండదు. వాచ్మెన్ ఇలా ఆపుతాడు, సో వీడికి ఏదో చూపించాలి. సో ఇదే ఏరియా 83. హలో ఫ్రెండ్స్, సో కార్ అయితే పార్క్ చేసేసాం పార్కింగ్ లాట్లో అయితే. ఇక్కడైతే పెట్టేసాము. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్. ఇక్కడ ఉంది కదా ఈ అమ్మాయి కన్నడ పిల్ల. కన్నడ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಇದೆ, ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ఈ అమ్మాయికి సరిగ్గా తెలుగు రాదు. యూట్యూబ్ ఛానల్ పెడతానంటే ఎలా చేయాలో చెప్తాను. సబ్స్క్రైబ్ సాయి రోహిత్ బోపన్న యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రోహిత్ బ్లాగ్స్ అండ్ గేమ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ಡೋಂಟ್ ಫರ್ಗೆಟ್ ಟು ಲೈಕ್. ಅಲ್ಲ ಫಸ್ಟ್ ಟೈಮ್ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ವಿಡಿಯೋ ಮಾಡೋಣ ಅಂತ ಹಿಡ್ಕೊಂಡ್ರೆ ಅಣ್ಣ ಸೈಡಲ್ಲಿ ಹಾಯ್ ಬಾವುಂಡ ಎಲ್ಲರೂ ಮಾವ ಬಾವುಂಡ ಅಂತ ಧೂಳು ಎಬ್ಬಿಸ್ಬಿಟ್ಟ. ఇప్పుడైతే క్యూఆర్ అయితే ఉంటుంది, అదైతే స్కాన్ చేస్తారు. సో బ్యాండ్ అయితే ఇస్తారు, బ్యాండ్ అయితే ఉంటుంది. దీని మీద ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అన్నీ ఉంటాయి. ఇలాగా డే డెవిల్ ప్యాకేజ్ అంటే ఇది. సో ఈ ప్యాకేజ్ వచ్చి మాకు అరౌండ్ 4K అయితే పడ్డది. సో డర్ట్ కార్ట్ ఇక్కడ కనపడుతుంది కదా, కాయాకింగ్, తర్వాత జిప్ లైన్, ఇవన్నీ ఇలా ఉంటాయి. సో లోపలికి అయితే ఇదైతే బ్రేక్ఫాస్ట్ కూపన్. ఇది ఇలా కూపన్ ఇస్తారు లంచ్ కూడా, బ్రేక్ఫాస్ట్కి, స్నాక్స్కి. ఇలా లోపలికి అయితే వెళ్దాం. సో రాఖీ అయితే కట్టించుకుంటున్నాను మా ఫ్రెండ్ తోటి. ఇదే రాఖీ పండుగ అబ్బాయిలతోటి. కట్టు రాఖీ కట్టు, రక్షాబంధన్. అది ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తామన్నా కదా. సో ఏమేమో ఇక్కడ ఉన్నాయి. అడ్వెంచర్ జోన్, కెఫేటేరియా, స్విమ్మింగ్ పూల్. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఈ డ్రగ్స్ అయితే తీసుకోకూడదు, జాగ్రత్త. మద్యం ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఫస్ట్ ప్లేట్ అయితే తీసుకోవాలి ఇలాగా, ఆమెలే గుడ్ అయితే పెట్టుకోవాలి. మనం అయితే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అయితే ఫిల్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ స్ప్రౌట్స్ అయితే వేస్తాం. ఈ మన డైలీ రొటీన్ ఇది. తర్వాత ఇదైతే కాబూలి చెన్నా. ఇది కాబూలి చెన్నా కాదు, ఏదో చెన్నా. నెక్స్ట్ ముఖ్యమైనది, అసలైన ముఖ్యమైనది, రోజు ప్రతి ఒక్కరు తినాలి. ఒక గుడ్డు తినండి, తల పెంచండి, బాడీ అని పెంచండి, మీ ఇష్టం, మీకు వదిలేస్తుంది. ఇదైతే ఇడ్లీ. ఇది ఫస్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే చూపిస్తా. తోసా ఇడ్లీ చూడండి, మంచిగా రబ్బర్ లాగా గారెలు ఉన్నట్టు ఉంది చూడండి. ఇక్కడ ఇలా రాయి కింద ఉంటే ఎవడన్నా ఇడ్లీ తింటాడా? సో నాకు ఇడ్లీ అయితే వద్దు, ఇడ్లీ క్యాన్సిల్. నెక్స్ట్ వడ. ఇవన్నీ ఆయిల్ ఐటమ్స్ మనకి, ఇవన్నీ పూరి ఇవన్నీ మనకు అంతా ఇవన్నీ సెట్ అవ్వవు. ఇదైతే సేమియా ఉప్మా. ఉప్పిట్టు అయితే కొంచెం వేయచ్చు లైట్గా. గుడ్డులు అయితే ప్లేట్ నిండా అయితే ఎలా. నెక్స్ట్ వచ్చేసి ప్లేట్ ఎత్తుకొని. ఇదైతే కేసరి బాత్. ఇదేనిదో సెట్ దోశనా? ఇదైతే సెట్ దోశ. సో ఈ పిల్ల అయితే చూడండి బ్లాగ్ అయితే చేసింది. ప్లేట్లు అయితే సెట్ దోశ ಬೇಕಾ ನಿಮಗೆ? కావాలా అని అడుగుతుంది. కావాలా? బ్రేక్ఫాస్ట్లో అయితే తిందాం. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుందాం. ఇదే ఉంది కదా, బ్రెడ్ అయితే ఇందులో వేయాలా. బటర్ అయితే బాగా రాద్దాం. ఇది ప్యాన్ కేక్స్. హనీ అయితే సిరప్. ఇది లైట్గా అయితే జలుపుది. బ్రెడ్ చూడండి ఫ్రెండ్, బ్రెడ్ అయితే తీసుకోవడానికి రావట్లే. ఇదైతే డిటాక్స్ వాటర్ మావా. ఇది తాగాలి, మొత్తం బాడీలో ఉన్న టాక్సిక్స్ అంతా తీసేస్తుంది. అప్పుడప్పుడు తాగుతూ ఉండాలండి. సో ఫ్రూట్స్ అయితే కూడా ఉన్నాయి, వాటర్ మిలన్, ఇంకా పప్పాయ అయితే ఉన్నాయి.
సో పప్పాయ అయితే డైజెషన్ మంచిది కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేద్దాం. డైలీ నా మిడ్ మీల్లో ఉంటుంది. సో ఇది కొంచెం ఓపెన్ టాప్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. సో వేరే అంతా బాగానే ఉన్నాయి హెల్దీ ఐటమ్స్ అయితే. అన్ని హెల్దీ ఐటమ్స్ వచ్చేటప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా గారి ఇవన్నీ. ఇడ్లీ అయితే మన సైడ్ అయితే రవ్వ వాడి చేస్తారు. వీళ్ళు ఏం చేశారు, ప్లాస్టిక్ ఇడ్లీ కింద ఉంది ఇదైతే. సూపర్ తిందాం. అమూల్ బటర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, ఇదే ఈ పిల్ల ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే. అది కరెక్ట్ అంటే అది హెల్దీ అంటే ఇది అన్హెల్దీ అంట. చాలా హెల్దీ లేదు. ఎంతలా ఉంది చూసారా? ఇది జయదేవ్ వీడు. చోటు చోటు ఏ బోలో. సివిక్ సెన్స్ లేదంటే నాకు ఏం చేయలేం. మరి ఎక్కడ ఏమంటారు ప్లేట్లు వేసుకుని తినమంటారా? బిట్టు ఇలా వేసుకోవాలా? ఎగ్ యాల్క్ అయితే తినకూడదు ఎక్కువ. ఎగ్ యాల్క్ చాలా తక్కువ తినాలి. ఎలా తినಬೇಕು ಹಂಗೆಲ್ಲ ಇರಬಾರ್ದು. ఎగ్ యాల్క్ అయితే ఇలా తీసి ఇలా పాడేలే పక్కే. ఇలా ఉంటుంది. ఇది హెల్దీ. ఇప్పుడు అన్హెల్దీ ఫుడ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తా చూడండి. ಗೈಸ್ ದಿಸ್ ಈಸ್ ಹೆಲ್ದಿ, ವೆರಿ ಹೆಲ್ದಿ. ದೋಸೆ ಒಳ್ಳೇದು, ಇಡ್ಲಿ ಒಳ್ಳೇದು, ಸ್ಪ್ರೌಟ್ಸ್ ಇದೆ, ದಟ್ ಈಸ್ ಸೂಪರ್ ನ್ಯೂಟ್ರಿಷಿಯಸ್. ಮೈ ನೇಮ್ ಇಸ್ ರಾಮು. ಹೇಳಿ ಹೆಂಗಿದೆ ನಿಮ್ಮ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಹೆಂಗಿದೆ ಇಲ್ಲಿ? ಯಾವಾಗಿಂದ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ? 4 years ಇಂದ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಓಕೆ, ಏನೇನು ಇದೆ ಇಲ್ಲೆಲ್ಲ? ಸೊ ಓಕೆ, ಏನಿದ್ರು ಬೇಕಾದ್ರೆ ನಿಮಗೆ ಸೆಟ್ ದೋಸೆ, ಕಳಿ ದೋಸೆ, ಪ್ಲೇನ್ ದೋಸೆ, ವಾಂಗಿಬಾತ್, ಚೊಚ್ಚುಬಾತ್, ರವೆ ಇಡ್ಲಿ, ಪೂರಿ, ವಡ ಏನು ಬೇಕೋ ಎಲ್ಲ ಇಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ. ఓకే సూపర్. కిచెన్లో సెఫ్లు సే సెంటర్ వంటలు ఏమేమి సే సెంటారో దాన్ని తీసుకొని వచ్చి మేము బొఫేలో పెడతాము. మీకు ఏమైనా కావాలంటే ಹೆಲ್ಪ್ చేస్తాం. ಓಕೆ ಸೂಪರ್. ಮೇಡಮ್ ಆಕ್ಚುಲಿ ನಾವು ಯೂಟ್ಯೂಬ್ ನೋಡಲ್ಲ, ಬೇಕಾದ್ರೆ ನನ್ನ ಮಗಳು ನೋಡ್ತಾಳೆ ಯೂಟ್ಯೂಬ್. ನಿಮ್ಮಿಂದ ಒಂದು ಸಜೆಷನ್ ಕೊಡಿ ಲೈಫ್ ಬಗ್ಗೆ. ಲೈಫ್ ಬಗ್ಗೆ ಒಂದು ಸಜೆಷನ್ ಕೊಡಿ. ಕಷ್ಟಪಟ್ಟರೆ ಪ್ರತಿಫಲ ಸಿಕ್ಕೇ ಸಿಗುತ್ತೆ ಮೇಡಮ್, ಅಷ್ಟೇ ಸಜೆಷನ್. కష్టపడಬೇಕು. ఇంకొక మోస్ట్ హెల్దియెస్ట్ అమ్మాయి అయితే వచ్చింది. ఇక ఇక్కడ విష్ణుడు అయితే వచ్చాడు. ఇక కుయ్యగడ తెలుసు కదా లాస్ట్ బ్లాగ్లో. ఈ అమ్మాయి ఏం హెల్దీగా తినని చెప్తుందంట. తెలుగులో చెప్పు. నువ్వు తెలుగులో చెప్పు. ఏం తిన్నాను అంటే 1 egg తిన్నా, పపాయ తిన్నా, తెలుగు అండ్ కొంచెం ఉప్మా, కొంచెం సేమియా ఉప్మా. దెన్ వీడేమో మ్యాపుల్ అండ్ ప్యాన్ కేక్ తీసుకొచ్చాడు. అదేదో కొంచెం టేస్ట్ చేస్తే వరస్ట్గా ఉంది. అది ఇదే కదా ప్యాన్ కేక్? అది ఇదే ప్యాన్ కేక్. ఇది ప్యాన్ కేక్ బాగుంది అంటే నాకు నచ్చలా. ఓకే, నచ్చలేదా? ఓకే, అది తర్వాత 2 ఇడ్లీ తిన్నా, 1 వడ తిన్నా, ఒకటి కప్ కేక్ తిన్నా, అండ్ లాస్ట్లో చాకోస్ అండ్ మిల్క్. సో బ్రేక్ఫాస్ట్ నీకు నచ్చిందా లేదా? ఓకే, ఐ రేట్ మై బ్రేక్ఫాస్ట్ లైక్ 7 out of 10. నాట్ హెల్దీ, నాట్ అట్ ఆల్ జంక్, అలా ఉంది అది. అదే మోస్ట్ హెల్దియెస్ట్ పర్సన్ ఇది. మేము తినేది అయితే జంక్ ఇదంతా. అది ఇక్కడ ఉంది కదా, అంతా హెల్దీ. ఇది చాలా హెల్దీ. ఇది చాలా హెల్దీ. ఇది ఫుల్ హెల్దీ. ఇది ఏమి తినకపోతేనే అన్హెల్దీ అయ్యేది. చికెన్ పక్కింది అంతా తింటా ఉంటే హెల్దీగా ఉంటారు. ఏమి తినకపోతే గ్యాస్ట్రిక్, ఆ రోగం ఈ రోగం వస్తుంది. అన్నీ తింటా ఉండాలి. అన్ని తినేలాంటి ఫ్రెండ్స్ చూడండి. జిమ్ చేస్తాను, ఫుల్ ఫ్రీడమ్. అంకల్ గెలిచాడుగా అన్ని తినేస్తాడు, అందుకే ఇంత పక్కగా ఉంది. కరెక్ట్ సార్, అన్నీ తింటా ఉండాలి. తింటే ఆలుగడ్డ తింటే గ్యాస్ట్రిక్ అది ఇది అంతా అనరాదు. ఏం చికెన్ అంతా తింటా ఉండాలి. లైఫ్లో అయిపోతుంది ఉండేవాళ్ళు, రేపు ఉండాలి. చూడండి, ఇదే బెస్ట్ సజెషన్ మీకు. ఎవరైనా బాగా తినాలనుకుంటే ఈ సజెషన్ తీసుకోండి. తినాలి సార్, అప్పుడే ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే అన్ని చేయాలి. ఇంపార్టెంట్ కాదు, ఆరోగ్యమే ఇంపార్టెంట్. సో ఆరోగ్యమే భాగ్యం. ఆరోగ్యమే భాగ్యం. ఆస్తి ఉండేది 1 కోటి రూపాయలు ఉంది అంటారు, వాళ్ళు సావుకారులు కాదు. ఆరోగ్యం ఉండే వాళ్ళే 1 కోటి రూపాయలు ఉన్నట్లు. దుడ్డు ఉండే వాళ్ళు 1 కోటి రూపాయలు ఉండే వాళ్ళు కాదు. ఆరోగ్యమే మెయిన్ సార్. ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్. రేపు ఉండము, అందుకే జాబ్ వదిలేసి ఎంజాయ్ చేయండి. సో జాబ్ ఇలాంటి రెసార్ట్ కొనేసి ఇక్కడే సెటిల్ అంటే అయిపోవాలండి ఫ్రెండ్స్. ఈడ మా పంతులీడు మా ఆఫీస్లో మాట్లాడడం లేదా? ಪೂಜಾರಿ నేను ಇವಾಗ ಊಟ ಮಾಡಿಯಾ? ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಆಸ್ತಿ ಮುಖ್ಯ ಅಲ್ಲ, ಹೆಲ್ತ್ ಮುಖ್ಯ. ఇప్పుడు ఫస్ట్ అయితే జిప్ లైన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఉంది కదా జేపీ. ఫస్ట్ మా పంతులు అయితే వెళ్తున్నాడు జిప్ లైన్లో. ఏ శిరీష్, ಹುಷಾರು, ಕೆಳಗಡೆ ಬಿದ್ಬಿಟ್ಟು ಮತ್ತೆ. అంతా మనోళ్ళే ఇక్కడ. తెలుగు వాళ్ళు ఎక్కడికి వచ్చిన మనోళ్ళు ఉంటారు కదా, కింద అంతా మనోళ్ళే.
రెడీ సార్ ఓకే బిగ్గెస్ట్ జిప్ లైన్ వరల్డ్లో ఓడియమ్మ బంటే 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 అయిపోయింది. వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగు ఫ్యాన్స్ ఇక్కడ. ఓడియం బంటే అంటే అందరూ అడిచారు. బ్రష్ మీటర్ ఇది 80 మీటర్సా? సార్ స్కై స్వింగ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు, చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇదైతే స్కై స్వింగ్, డిఫరెంట్ హైట్స్ అయితే ఉంటాయి. ఇది 80 feet, అది 100 feet బైక్ తీసుకొచ్చి అక్కడ వరకు ఉంటుంది. సో క్యూ అయితే చాలా ఉంది అక్కడ. ఇదైతే స్కై స్వింగ్ ఇది. సో ఇలా అయితే పైకి అయితే లాగుతారు ఇలాగా స్లోగా. ఇదైతే 80 feet ఇది, అలా లాగుతారు హాయిగా. లాగు లాగేసి అలా స్లోగా లాగండి. లాగు ఇంకా లాగు. ఎంత కింద నుంచి అయితే ఉంది ఇల్లండి నోట వచ్చేసరికి. ఆల్ ద బెస్ట్ గైస్. సో లంచ్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫుడ్ అయితే తీసుకుంటాము. ఏమేమి ఉందో ఫుడ్ అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి ఏషియన్ సలాడ్ అంటే ఇది ఏం లేదు, దోసకాయలు దాంట్లో బొబ్బరి పప్పు ఇది వేస్తే దీన్ని ఏషియన్ సలాడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటది రష్యన్ సలాడ్ అంటే ఇది. ఇదైతే నాన్ వెజ్ కౌంటర్ ఇది. సో బట్టికా మురుగ్ అంట ఏంటో, బట్టిగా మురుగ్. ఇది చికెన్ 65. ఇది మురుగ్ మేతి మసాలా. ఇప్పుడు వెజ్ కౌంటర్ ఇది, మనకు సంబంధం లేదు అయినా కూడా ట్రై చేద్దాం. మిక్స్డ్ వెజ్ టిక్కీ అంట, వెజ్ కౌంటర్ ఇది. సో ఇది టిక్కా, ఇది మిక్స్డ్ వెజ్ టిక్కా. రొట్టి కుల్చా, ఇదేమో మటర్ పన్నీర్, ఇది చికెన్ బిర్యానీ. ప్లేట్ అయితే ఖాళీ లేదు బీఫా లేకపోతే ఫుడ్ అయితే పట్టుకొచ్చా. ఇదైతే ప్యూర్ వెజ్ ప్లాటర్ మా పంతులది. ఎలా ఉంది బ్రో ఫుడ్? సూపర్ ఉంది బ్రో, సూపర్ అదిరిపోయిందా? ఇది మే బోలో భాయ్ తుమ్. ఇట్ ఇస్ నైస్. हिंदी में बोलो भाई. बहुत अच्छा है क्या? వచ్చాడు మా బాగా వచ్చాడు. పారిపోయి నెట్టుಕೊಂಡಿದ್ರಲ್ಲ ಭಯ. తీసుకో ఇదిగో పండగ చేసుకో ఫ్రెండ్స్. తింటూ చపాతీ తొకడతా, చపాతీ ఇస్తాం ఫ్రెండ్స్ ఒకటి. ಹೌದು, ನಿಮ್ಗೋಸ್ಕರ ಬರ್ತಿಲ್ಲ ಅದು, ನಿಮ್ಗೆ ಎದುರ್ಕೊಂತಿದೆ. సాహసం. పండగ చేసుకో ఈరోజు నీకు పండగ. బాయ్. ఇప్పుడైతే జల్లి బాల్ అయితే ఆడతాం. జల్లి బాల్ జై బజరంగ్ బలి. యారప్ప యారా టీము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు ఒక టీము. ఇక్కడ బౌలింగ్ అయితే ఉంటుంది, వీళ్ళు ముగ్గురు ఒక టీము, మేము నలుగురు అయితే ఒక టీము. 1 2 3 నేను ఒకటి 4. సూసైడ్ స్క్వాడ్ మాది. మేమైతే గ్రాంట్లు కూడా వేస్తాము. డేర్ డెవిల్స్, మేము సూసైడ్ స్క్వాడ్. జై బాలయ్య.
ఇది ఆల్ఫా 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 4 ఆల్ఫా 3 బీటా గామా టీము దొంగలు పట్టే సారీ నువ్వు మా టీమే కదా నీకుంది మెరీరి మెరీరి ಎಷ್ಟು ಮೆರಿತೀರು ಮರೀರಿ Get back, get back! Gun. అయ్యో బాగా Okay, stop shooting. Game over. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డట్ కార్డ్కి అయితే వచ్చాము చూద్దాం ఇదే బగ్గి డట్ కార్ ఇదే హెల్మెట్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ క్లచ్ బ్రేక్ రెడ్ కలర్ ఏమో రేంజ్ ఇది ఎక్సైట్లో హరీష్ అవరే ఓయమ్మా చాలా చిన్న ఇంకా ఫైనల్గా డట్ కటింగ్ అయితే కూడా అయిపోయింది. సో ఇదే ఎండ్ 7/83కి అయితే. ಸೊ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್. ನೀವು ಯಾವಾಗಾದ್ರೂ ಬರಬೇಕು ಅನ್ಕೊಂಡ್ರೆ ಏರಿಯಾ 83ಗೆ ಪ್ಲಾನ್ ಮಾಡಿ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಯು ವಿಲ್ ಎಂಜಾಯ್.